సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కాళేశ్వరంకి సంబంధించి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారు అంటే ఖమ్మంలోని అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య దాదాపు 60% ఉంది. వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య కేవలం 16% అయితే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 23%. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, కానీ అక్కడ కూడా కాళేశ్వరంకి సంబంధించి అశ్వరావుపేట నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నామని, ఇప్పటికీ కూడా నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవితకు సంబంధించి కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అని మనం అడిగాము. ఎందుకంటే కేసీఆర్ కూతురు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా పనిచేశారు కాబట్టి సో ఆవిడ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పెడితే మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య దాదాపు 0. ఖమ్మం అశ్వరావుపేట ప్రజలు ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ, మద్దతు ఇవ్వమనే వాళ్ళ సంఖ్య దాదాపు చాలా ఎక్కువగా 98%గా ఉంది. సో ఇది కవితకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్ స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? అధికారంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా, లేదు అంటే బీఆర్ఎస్కి ఇస్తారా అంటే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య 35% అయితే బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య 39%, బీజేపీకి మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య 10%, ఇండిపెండెంట్లకు సంబంధించి 14%. సో ఓవరాల్గా బీఆర్ఎస్కి అయితే చాలా కొంచెం ఎడ్జ్ కనపడుతూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అశ్వరావుపేట నియోజకవర్గంలో. సో ఎలక్షన్ పోలింగ్ డేట్స్ వచ్చి ఎన్నికల తేదీ వచ్చేనాడికి, పోలింగ్ తేదీ వచ్చేనాడికి కొంత మార్పు అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్కి అయితే చాలా స్పష్టంగా ఇప్పటి వరకు కనపడుతుంది అశ్వరావుపేట నియోజకవర్గంలో.